హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ అందరూ చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి ఈ వీడియో తర్వాత. అండ్ అందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తప్పకుండా చేసేసుకోండి. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మీ థంబ్నెయిల్ చూసినట్టు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. సో మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి న్యూ ఇయర్ కూడా అయిపో ఉండొచ్చు. సో నేను ఈ ఇయర్ మాత్రం నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి నా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా న్యూ ఇయర్ని నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవట్లేదు. న్యూ ఇయర్ టైంకి నేను దూరంగా ఉంటున్నాను. సో అలా అయినా ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈసారి ఇంట్లోనే ఉండిపోయాను. సో మనం వీడియోలోకి వచ్చేస్తే మాత్రం నేనైతే ఫస్ట్ 2024కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను. ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను 2024లోనే. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా నన్ను ఫాలో అవుతుంటే వాళ్ళకి కూడా తెలుసు. నేను కూడా 2024లోనే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ రెండు ఒకేసారి నేను స్టార్ట్ చేశాను నా జర్నీ అనేది. అండ్ అలానే నేను కొంచెం చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఫీల్ అయ్యేవి కూడా నాకు 2024లో దక్కాయి అనమాట. అండ్ నేను 2024కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో ఎలా అయితే నాకు ప్రోస్ ఉన్నాయో అలాగే 2024లో గాన్స్ కూడా ఉన్నాయి నాకు. సో కానీ నాకు ఉన్న సాడెస్ట్ మూమెంట్స్ కానీ అవి కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కానీ అది నేను ఇంకో వీడియో చేస్తాను దానికి సంబంధించింది. అండ్ కొన్ని టైమ్స్లో నేను సాడ్గా ఫీల్ అయినప్పుడు లేదా లోగా ఫీల్ అయినప్పుడు మీరు చక్కగా నాకు సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అండ్ వన్ మోర్ ఏంటంటే మన యూట్యూబ్లో ఇప్పుడు ఫైనల్గా 250 సబ్స్క్రైబర్స్ అయ్యాము. నేను యాక్చువల్గా 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకున్నాను న్యూ ఇయర్ లోపున. అట్లీస్ట్ 250 సబ్స్క్రైబర్స్ అయ్యాం. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో నేనైతే ఇంక 2024 అయితే నాకు ఇంత చాలా ఫాస్ట్గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇలా ఐస్ బ్లింక్ చేసే లోపల మొత్తం ఒక 1 ఇయరే కంప్లీట్ అయిపోయింది. సో మీకు కూడా 2024 మీకు ఎలా జరిగిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ 2024లో జరిగిన గుడ్ థింగ్స్ మళ్ళీ 2025లో రిపీట్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ వస్తే మీరు ఏవి రిపీట్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను 2025కి నేను కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకున్నాను అనమాట. ఏంటి అంటే ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ అనేది రాదు. సో అది కార్ డ్రైవింగ్ ఎలా అయినా నేర్చుకోవాలని చెప్పేసి ఫస్ట్ అది బ్రెయిన్లో పెట్టుకున్నాను. కార్ డ్రైవింగ్ ఎలా అయినా నేర్చేసుకోవాలి అని. అండ్ అలానే కొంచెం నేను జిమ్కి కూడా వెళ్ళాలి. అలా ఇంకా ఇంకా ఏంటి అంటే నేను ఏదైనా ఒక చిన్న పని ఉంటే అసలు నేను ఊరికే చేస్తాను, ఎమోషనల్ అయిపోతాను. నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోలేను అనమాట కొన్ని టైమ్స్లో కూడా. సో దాని నుంచి నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుని ఇంకా నేను అసలు 2025లో అసలు ఇక నుంచి ఏడవకూడదు అని ఫిక్స్ అయిపోయాను. చిన్నవి అయినా పెద్దవైనా కూడా అసలు ఏడవకూడదు, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను బ్రెయిన్లో నేను. సో అది కన్ఫామ్గా నేను చేస్తాను. అండ్ ఇలానే ఏంటి అంటే ఇంకొంచెం కొన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి, నేను అది మీతో ఫార్వర్డ్గా షేర్ చేసుకుంటాను. అండ్ మీ 2025 రిజల్యూషన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, అలానే మంచిగా నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, మంచి హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఇవి నా 2025 రిజల్యూషన్స్ అనమాట. ఇంకా మీవేంటో కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము మార్నింగ్ నుంచి ఏమేమి రంగోలీ పెట్టాలి అని చెప్పేసి మార్నింగ్ నుంచి మా మదర్ నేను ఓన్ ఆలోచించేసాం. మీరు ఒకవేళ నా మినీ వ్లాగ్ చూడకపోతే కింద అటాచ్ చేస్తాను, అది కూడా చూసేయండి వెళ్ళి. నా వాయిస్ కొంచెం గగ్గరగా ఉంటే మీరు కొంచెం ఏమనుకోకుండా వీడియో చూడండి. ఎందుకనో సడన్గా నాకు థ్రోట్ పెయిన్ వచ్చేసింది, తర్వాత ఇలా కోల్డ్ చేసింది, ఇప్పుడేమో గొంతు కూడా థ్రోట్ కూడా పోయిందనమాట. సో కొంచెం మీరు అవాయిడ్ చేయండి నా వాయిస్ని, అలానే చూడండి. సో ఇంకా అది వచ్చేస్తే అనమాట. ఇంకా ముగ్గులది అనేసుకున్నాం కాబట్టి ఇంకా మేము ఇంట్లో అయితే ఏం పెద్దగా డెకరేషన్స్ చేసుకోలేదు, ఒక చిన్న లైట్స్ పెట్టుకున్నాము. మా మదర్ ఏమో ఇక్కడ ఇంకా చిన్నగా క్యూట్గా ఏదో ఒక చిన్న రంగోలీ దిద్దారనమాట, చిన్నగా ముగ్గులు వేసి. అండ్ తర్వాత ఇక్కడ నేను వెళ్ళేటప్పటికి మా మదర్ మా ఫ్రెండ్ రేవతి ఇద్దరు కలిసి ముగ్గు పెడుతున్నారు అక్కడ. సో నేను కూడా వేస్తానని చెప్పి రంగోలీ దిద్దాను కొంచెం. దాని తర్వాత నేను ఒక మంచిగా క్యూట్గా ఒక చిన్న టెడ్డీ బేర్ అనేది సైడ్ నేను నేనే డ్రా చేశాను. అది చూడండి అక్కడ ఎంత బాగా వచ్చింది నాకైతే. మొత్తం మేము గీసిన రంగోలీలో అక్కడ టెడ్డీ బేర్ ఒక్కటే చాలా హైలైట్ అయిందనమాట. సో నేనేమో అక్కడ చాలా కాన్సన్ట్రేషన్, యాక్చువల్గా నేను ఫస్ట్ బుక్లో గీసాను
డ్రాయింగ్ అనేది. కానీ అది దాంట్లో కన్నా బయట చాలా బాగా వచ్చింది. చూడండి మీరే కావాలంటే ఎంత క్యూట్‌గా ఎంత భలే వచ్చిందనిపించింది నాకు. సో, దానికి మంచిగా కలర్స్ దిద్దేసాం. మొత్తం చూడండి ఎంత అనిపించిందో క్యూట్‌గా. సో, మా మదర్ కోసం ఇక్కడ నేను హెల్ప్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ గీశాననమాట. సో, తర్వాత నేను ఇక్కడ అదే చెప్తున్నాను. ఆ బొమ్మ గీసింది ఎవరో కాదు అది నేనే, అది నేనే అని చెప్పి ఇక్కడ నేను ఇంకా ఫోజులు కొడుతున్నాననమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళేదారిలో కూడా చాలామంది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు మీ రంగోలి చాలా బాగుందమ్మా, చాలా బాగుందంటేనే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు డ్రా చేసింది కూడా లేదు. సో, కానీ ఫస్ట్ టైం నేను గీసినప్పుడే వాళ్ళు బాగుంది అనగానే నాకు చాలా నాలో కూడా పెద్ద టాలెంట్ ఆర్టిస్ట్ ఉన్నారనుకున్నాను. సో, ఇంకా ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేను మా మదర్ మా ఫ్రెండే ఉన్నాం కదా అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రేపొద్దున న్యూ ఇయర్ కాబట్టి మా మావయ్య వాళ్ళ పిల్లలు మెహందీ పెట్టమంటే పెడుతున్నాను. నేనేం అంత పెద్ద మెహందీ ఆర్టిస్ట్ని కూడా కాదు. అప్పటికే నేను 2 టైమ్స్ మెహందీ పెట్టాను తన చేతి మీద. అదేమో ప్రాపర్గా రాక ఇంకా మొత్తం మళ్ళీ చెడిపి ఏదో ఫైనల్గా ఒక చిన్నది క్యూట్గా ఉన్నది గూగుల్లో సెర్చ్ చేసి ఒకటి అలా పెట్టానమాట. ఇంకా మా కేక్ అయితే మీరు చూసారు కదా, చాలా బాగుంది కదా. చాలా నచ్చింది నాకు కూడా. ఫ్లేవర్ కానీ కలర్ టేస్ట్ మొత్తం అంతా చాలా బాగా నచ్చింది నాకు. సో, మేమందరం ఇక్కడేమో కేక్ పట్టుకుని నేను కట్ చేస్తాను అని చెప్పి మేము రెడీగా కూర్చున్నాము. మా మదర్ ఏమో ఇక్కడ టైం అయిపోయింది కట్ చేయండి అని చెప్తున్నారు. సో, అందరం మేము హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసుకుంటున్నాం అందరూ కలిసి. అండ్ మీకు కూడా అందరూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో, మా మామయ్య వాళ్ళ పాప ఏమో అక్కడ చెర్రీస్ కోసం మేము ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఒక చెర్రీ నాకు ఒక చెర్రీ నీకు అని చెప్పి. కానీ చెర్రీస్ మొత్తం నావి కూడా వాళ్ళే తీసేసుకున్నారు. సో, అందరం కలిసి ఇక్కడ మొబైల్ కాల్ చేసి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు ఒకరికొకరు. నేనేమో ఇంకా ఆ రోజు నైట్ పడుకునేటప్పటికి లేట్ అయింది కాబట్టి మార్నింగ్ ఏమో త్వరగా లేచేయాలి 2025 నుంచి ఎలా అయినా అని చెప్పి అలారం పెట్టుకొని దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ మార్నింగ్ అట్లనే యాజ్ యూజువల్గా 10 o'clockకి లేచాను. సో, లేచి అలా ఇంకా గబగబా ఫ్రెష్ అయిపోయి నేనేమో ఇంకా కొత్త డ్రెస్ వేసేసుకుని న్యూ ఇయర్ కదా అని చెప్పేసి సో, ఇంకా టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాను. ఇయర్ని స్టార్టింగ్ కొంచెం మంచి గుడ్ వైబ్స్ దేవుడి దగ్గరికి వెళ్ళి మంచి పీస్ఫుల్గా ఇయర్ మొత్తం ఇలానే ఉండాలని చెప్పి దేవుడికి మంచిగా దండం పెట్టేసుకుందామని అందరూ మీరు కూడా బాగుండాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో ఇంతే. ఇంకా సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బాయ్.